ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఈరోజు ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మీయమైనటువంటి జీవితం మనకు అనుగ్రహించుటకు ఒక ఆధ్యాత్మికమైనటువంటి వాక్యం ఆత్మీయంగా బలపడుటకు మనకు అనుగ్రహిస్తున్నాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనంలో దేవుని వెరితనము మనుష్యుల జ్ఞానము కంటే జ్ఞానము గలది, దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఒక ఆధ్యాత్మికమైనటువంటి చింతన కలిగినటువంటి వ్యక్తి నేను జ్ఞానిని అనే చెప్పుకోకుండా దేవుడు యేసుక్రీస్తు దేవుని శక్తి దేవుని జ్ఞానంలో ఉన్నాడని ఈ లోకంలో తెలియపరుస్తాడు, చాటి చెప్తాడు. ఆయన మితిలేని జ్ఞానాన్ని ప్రకృతిని మనం గమనించినట్లయితే గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశములను, పంచభూతములను మనం గమనించినట్లయితే మానవ జీవితంలో ఊహ కందనటువంటి పరిస్థితి. గాలి నీ కంటికి కనబడదు, నీటి మీద నువ్వు నడవలేవు, నేను నడవలేను. అంత మాత్రమే కాదు, నువ్వు గాలి పీలవకుండా ఒక 10 నిమిషాలు కానీ 5 నిమిషాలు కానీ ఉండలేవు. నీవు ఆహారము తినకుండా కొన్ని దినాలు ఉండలేవు. నీవు నీరు త్రాగకుండా కొన్ని రోజులు ఉండలేవు. ఇలాంటివి ఎన్నో చెప్పుకోవచ్చు. కానీ ఇలాంటి మానవుడు దేవుని యొక్క జ్ఞానాన్ని ప్రశ్నించచ్చా? ఆలోచించండి, బాగా గమనించండి. దేవుని యొక్క వెరితనము మనుష్యుల జ్ఞానము కంటే జ్ఞానము గలది, దేవుని బలహీనత మనుష్యుల బలము కంటే బలమైనది. కాబట్టి ఆయన బలహీనతే మనుష్యుల బలము కంటే బలమైంది. దేవుని వెరితనము మనుష్యుల జ్ఞానము కంటే జ్ఞానం గలది. కాబట్టి ఈరోజు ఒకవేళ మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ పరిస్థితులన్నింటిని బట్టి రకరకాలుగా మనుషులు మాట్లాడుతున్నప్పుడు ఆయన జ్ఞానవంతుడు, ఈయన జ్ఞానవంతుడు అని చెప్పుకోవడం అది ఎంతో అసహ్యముగాను, వ్యర్థముగాను, దేవునికి ఇష్టం లేనిగాను మనకు కనబడుతుంది. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్తామో మనకే తెలియదు. మన గమ్యం ఏంటో మనం వెళ్ళలేనటువంటి పరిస్థితి. దేవుడు